నమస్తే. భగవద్గీతలో 3వ అధ్యాయం కర్మయోగంలో 24వ శ్లోకం. ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః. సో భగవానుడు తాను కూడా కర్మలని ఎట్లా చేస్తున్నారో విస్మరించకుండా 22, 23 శ్లోకాలలో చెప్పారు. అలాగే ఇప్పుడు ఈశ్వరుడుగా తన డ్యూటీని తను నిర్వర్తిస్తున్నానని చెప్తున్నారు. ముందు శ్లోకంలో కృష్ణావతారంలో తను ఎట్లా నిర్వర్తిస్తున్నారో చెప్పారు. ఇప్పుడు ఒక ఈశ్వరుడిగా ప్రపంచాన్ని మొత్తం తనే సృష్టించి దాన్ని నడిపి మొత్తం దాన్ని ఎక్కడ పక్కకి పోకుండా ఆయన ఎట్లా దాన్ని కాపాడుతున్నారో చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమంటున్నారు? ఉత్సీదేయురిమే లోకాః న కుర్యాం కర్మ చేదహం. ఈశ్వరుడిగా నేను ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం నేను గనక నా కర్మని నా డ్యూటీని నేను విస్మరిస్తే ఉత్సీదేయురిమే లోకాః. సో ఈ ప్రజలందరూ కూడా కష్టాల పాలు అవుతారు. అంటే సంకరస్య చ కర్తాస్యాం ఉపహన్యామి మాః ప్రజాః. సో ఇప్పుడు నేను ఇతర దేవతలకి నేను ఎగ్జాంపుల్. సో వాళ్ళు నన్ను ఫాలో అవుతారు. ఒకవేళ ఈశ్వరుడిగా నా డ్యూటీని నేను విస్మరిస్తే వాళ్ళు కూడా వాళ్ళ డ్యూటీని వాళ్ళు విస్మరిస్తారు. అప్పుడు ఏమవుతుంది? సంకరస్య చ కర్తాస్యాం. ఈ లోకాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోతాయి. సో ఏవి కూడా వాటి ప్లేస్ లో అవి ఉండవు. ఇవాళ సూర్యుడు ఆయన టైంకి వస్తాడు, అట్లాగే చంద్రుడు ఆయన టైంకి వస్తాడు. ఇతర దేవతలందరూ కూడా కాలాలు మన ఋతువులు ఇవన్నీ కూడా వాటి టైంకి అవి నడిచిపోతున్నాయంటే అది ఎందుకు? పరమాత్మ ఆయన డ్యూటీని ఆయన సక్రమంగా చేస్తున్నారు కాబట్టి. అదే ఆయన తప్పుకుంటే వీళ్ళందరూ కూడా ఈ దేవతలు కూడా ఆయా వాళ్ళ పనులు సరిగా చెయ్యరు. అప్పుడు ఏమవుతుంది? లోకాలన్నీ కూడా అల్లకల్లోలం అయిపోయి ఉపహన్యామి మాః ప్రజా. ఈ లోకాల్లో ఉన్న ప్రజలందరూ కూడా కష్టాల పాలవుతారు. సో దానికి నేను కారణం అవుతాను. అందుకని యాజ్ అ ఈశ్వరుడిగా నా డ్యూటీని నేను ఎప్పుడు నిర్వర్తిస్తున్నా అర్జున. నాకు ఈ లోకంలో ఏది పొందాల్సింది లేదు, పొందదగింది లేదు, కానీ నేను నా డ్యూటీని నేను చేస్తున్నాను అర్జున. సో నువ్వు కూడా నీ డ్యూటీని చెయ్యి. ఆసక్తిగా లేకుండా, డిజైర్స్ లేకుండా, ఈగో లేకుండా పని చేసుకోవడం అలవాటు చేసుకో అర్జున అని భగవానుడు ఇక్కడ ఆయన ఎగ్జాంపుల్ గా చెప్తూ అర్జునుడిని ఇంకా మోటివేట్ చేస్తున్నారు. క్లీం కృష్ణాయ నమః.